హాయ్ దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. అదేంటో అంబటి గారి వీడియో చూస్తే నేను ఆగలేను. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ వైర్ యూ సైలెంట్ అని చెప్పి కూడా ఆయన వీడియో పెట్టారు. నిన్న బనకచెర్ల గురించి, పోలవరం గురించి, డ్యామ్ ఎత్తు 41.5కు ఎందుకు దింపారు, 45 ఉండాల్సిన డ్యామ్ గేట్ అని, అది ఆళ్ళ ప్రభుత్వంలో దింపారని కూడా ఆయనకి తెలియలేండి, వదిలేయండి. ఆయనకు పోలవరం అర్థం కాలేదు, బనకచెర్ల ఏం అర్థం అవుతుంది, కానీ ఇట్స్ మై ఫూలిష్నెస్. బట్ ఈరోజు ఇంకా సిన్సియర్గా ఆయన ఒక వీడియో పెట్టారు, దానిపైన తమ్ చూద్దాం నేను మొబైల్ పట్టుకున్నాను. పోలీస్ అసోసియేషన్స్ మైండ్ యువర్ టంగ్, హ్యాష్ట్యాగ్ అంబటి రాంబాబు, హ్యాష్ట్యాగ్ అంబటి. దాని తర్వాత పోలీస్ సంఘాలు జర జాగ్రత్త. నీకు ఎందుకో తెలంగాణ మధ్యలో దీంట్లో మనం చేసేది ఆంధ్ర పాలిటిక్స్లో తెలంగాణ లాంగ్వేజ్ ఎందుకు? జర జాగ్రత్త, గమ్మునుండు, ఊకోవై, ఊకో కాక, ఇలాంటి లాంగ్వేజ్ అంతా ఎందుకు? పిల్లలరా మీరు అంటారు ఇలా మాట్లాడితే. అలా చేయకూడదు అంబటి గారు. యూఆర్ వెరీ సీజనల్ పొలిటీషియన్ అండ్ వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అంబటి గారు చాలా కూల్గా చెప్తారు వీడియోస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. అండ్ ఇంత ఉపద్ఘాతం చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా? ఈరోజు జస్ట్ వీడియో 5 minutes ఉంది. 5 minutes వీడియోలో మనం హాయిగా మినిట్కి ఈచ్ మినిట్ విశ్లేషణ 3 నిమిషాలు ఇచ్చిన 15 నిమిషాల్లో ఈ విశ్లేషణ ఒక చేయగలుగుతాను. అంబటి గారు, ఐఎమ్ యువర్ ఫ్యాన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. నో నెగిటివిటీ బిట్వీన్ అస్. ఫింగర్స్ క్రాస్డ్. పోలీస్ సంఘం వారిని ఉన్నా ఓకే ఏమండి, కొమ్మినేని శ్రీనివాస్ మీద SC ST అట్రాసిటీస్ కేసు పెడతారా? దాన్ని ఖండించరా మీరు? ఏమండి, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి? SC ST అట్రాసిటీస్ యాక్ట్ ఎలా పెడతారండి? ఆ DSP ఎలా పెడతారండి? ఆ పోలీసు వాళ్ళు ఎలా పెడతారండి? మీరు వాళ్ళు మాట్లాడతారా? మీ సంఘం గురించి మాట్లాడితే మాట్లాడడం తప్పలేదు. మీరన్నీ కూడా తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారు. పోలీసు యంత్రాంగంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఏంటి అంబటి గారు, పోలీసు గారు ఎలా మాట్లాడతారా? సంఘాల గురించి మాట్లాడుకోవాలి తప్ప మిగతా విషయాలు మాట్లాడకూడదా ఏంటి? ఏదో ఒక డైలాగ్ చెప్పారబ్బా, మిస్ అవుతుంది. శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి? ఏమండి, కొమ్మినేని శ్రీనివాస్ మీద SC ST అట్రాసిటీస్ కేసు పెడతారా? దాన్ని ఖండించరా మీరు? మీరు ఖండిస్తున్నారుగా, పోలీసులు ఎందుకు ఖండిస్తారు? నాకు అర్థం కావట్లేదు. వింత వింతగా ఉంది ఇదంతా. అసలు పోలీసులు ఎందుకు ఖండిస్తారు అంబటి గారు? మీరు మొన్న సాక్షి ఛానల్ రావట్లేదని మీరు ఖండించారు, రైట్? యు ఆర్ వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఫర్ సాక్షి, ఒప్పుకుంటాము. మీరు పోలవరం అర్థం కాకపోయినా పోలవరం ఎత్తు మీద ఖండిస్తారు, ఓకే ఫైన్. ఒకప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి ఆ రోజు ఓట్లేసా ప్రభుత్వం గెలిపించిన తర్వాత పోలవరం అర్థం కాలేని మినిస్టర్ని పెట్టుకున్నందుకు మీరు ఖండిస్తే వింటాము. పోలీసులు వెళ్ళిపోయి కొమ్మినేని శ్రీనివాసరావు మీద పెట్టిన కేసుకు పోలీసులు ఖండించాలా? ఏంటి లాజిక్? జగన్మోహన్ రెడ్డి కనుక ఒక అదేంటి రాప్తాడు పర్యటనప్పుడు అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నాట్ రాంగ్ ఎట్ ఆల్ ఆన్ దిస్, నో సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పుడు అన్నాడు ఏంటి, శిక్షని వడ్డీతో కక్కిస్తానన్నాడు ఆయన. శిక్షని వడ్డీతో కక్కించడం ఏంటండి? ఇలాంటి కొత్త మాటలు, కొత్త వైఖరులు మీ దగ్గర ఏంటో. అదే రాప్తాడప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి గుడ్డలోడు తీస్తాను తను పోలీసులు అన్నాడు. బాగా కౌంటర్ ఇచ్చారు పోలీసులు. XCM మాజీ అని కూడా చూడకుండా పిచ్చిగా నిలిపేశారు వాళ్ళు. ఏమన్నారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి పోలీసుల దగ్గర నుంచి కూడా రిటార్డేషన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇదంతా పక్కన పెడితే మొన్న మనం సీరియస్గా సత్తెనపల్లిలో అప్పుడు పయనిద్దాము, వెళ్దాము, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని దండేద్దామని వెళ్ళినప్పుడు పోలీసులు ఏమైపోయారు అని అంబటి గారు చాలా రియాక్ట్ అయిపోయారు. అంబటి గారు అదంతా గుర్తుంచుకుని మీ వీడియోల ప్రభావం ఏమో, మొన్న అసలు పోలీసులు అడుగు బయట పెట్టనివ్వాల జగన్మోహన్ రెడ్డి గారిని. వెళ్ళిపోయి డైరెక్ట్గా మ్యాంగో యార్డ్లో పని చూసుకుని వెళ్ళిపోవాలన్నారు. ఇలాంటి వీడియోలు పెడితే రేపు పోలీసులు ఏం ఖండిస్తారో ఏం ఖండించారో మనం చెప్పలేం కదా. ఆ లెక్కన పోలీస్ వ్యవస్థ దీన్ని ఖండించాలంటే జత్వానీ ఇష్యూ అప్పుడు పోలీసులు ఎందుకు నోరు మూసుకున్నారు? మరి PSR ఆంజనేయులు ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాడు? ఆ రోజు CMOలో మీటింగ్ పెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఇష్యూ గురించి విశాల్ గున్నిని పంపించి FIR కాకముందే టికెట్లు కొనేసేసి అక్కడి నుంచి వాళ్ళని వేసుకొచ్చేసి హింసించినప్పుడు నీకు పోలీసులు స్పందించడం గురించి మాట్లాడడం రాదా? సీనియర్ మోస్ట్ IPS ఆఫీసర్స్ అందరినీ వాడతావు ఆ రోజు నువ్వు. ఏంటి నువ్వు మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎలా చేశారు? FIR కాపీ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. అది మన గొప్పతనం. మనం అందరం ఈరోజు ఖండిస్తాము, ప్రతిఘటిస్తాము అంటే ఇదని సినిమానా? బాగోదు. ఏమండి, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడండి? SC ST అట్రాసిటీస్ యాక్ట్ ఎలా పెడతారండి? ఆ DSP ఎలా పెడతారండి? ఆ పోలీసు వాళ్ళు ఎలా పెడతారండి? మీరు వాళ్ళు మాట్లాడతారా? మీ సంఘం గురించి మాట్లాడితే మాట్లాడడం తప్పలేదు. మీరన్నీ కూడా తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారు. పోలీసు యంత్రాంగంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు.
అది ఖచ్చితంగా కరెక్ట్. మీరు తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు. లోకేష్ గారి బంధువు సత్తెనపల్లిలో మిమ్మల్ని హింసిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే పోలీసులు అది వ్యవహరిస్తున్నారు. ఇంకా ఇలాంటి జ్ఞానగుళికలు రోజు రోజు రావట్లేదని నాకు అర్థం కావట్లా. పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావు ఇష్యూలో ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెట్టారు అని చెప్పి అంబటి రాంబాబు గారు అడుగుతున్నారు. ప్రొవిజన్ ఉంది, స్కోప్ ఉందని పెట్టుంటారు, కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి కొమ్మినేని శ్రీనివాసరావు మీద. తప్పేంటి దానికి? ఆయన విడుదల రజనీ ఇష్యూ మనం చూసాము. వాళ్ళ పిఏనో పిఎస్ఓ ఏమన్నా తీసుకెళ్తానంటే ఎస్ఐ గారు సిఐ గారు ఆపండి అని డ్రామా చేస్తే నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుకి ఇంత ఎదురు చేశారని చెప్పి కోర్టులే మందలు ఇచ్చినాయి కదా. మీ మందలు ఎందుకు ఇప్పుడు ఇక్కడ? మీరేమన్నా జడ్జిలు అయిపోయారా కూర్చుని? మ్యాటర్స్ అన్ని ఇక్కడ కూర్చుని మనం సీరియస్గా వైఎస్ఆర్సీపీ బ్యానర్ వెనకమాలు పెట్టేసుకుని ఇక్కడ డిస్కస్ చేసేసి అంబటి గారు మ్యాటర్ టు బి డిస్పోజ్ చెప్పేస్తారా ఏంటి? ఇలా కూడా జరుగుతుందా కొత్తగా? ఇంకా అపోజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మీకు అని జరిగిపోతుందా? పవర్లో ఉన్నాళ్ళే ఇలాంటి పనులు చేయకూడదు, చెయ్యలేరు. మీరు వచ్చిన అపోజిషన్లో పోలీసులు ఎలా చేస్తారు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కూర్చుని డిఎస్పీ వాళ్ళందరూ, డీసీపీ మీరందరూ కూడా పనిచేసేది ఏంటంటే లిక్కరు బెల్ట్ షాపుల్లో డబ్బులు వసూలు చేసుకుని తిని దాని తర్వాత చిన్నబాబుకి ఇస్తారంట. ఇలాంటి మాటలు మాట్లాడే ప్రతిపక్ష నేత కావాలా నేత? అప్పుడు అనలేదా పోలీసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడకూడదండి, మనం అందరం కూర్చుని పోలీసులు అందరూ సీరియస్గా అయిపోతారు, అప్పుడు మన పర్యటనలు ఇంకా స్ట్రింజెంట్గా ఉంటాయి, పోలీసులతో పెట్టుకోకూడదండి, ఎవరితో పెట్టుకున్నా కూడా అని చెప్పి చెప్పొద్దా? ఏంటి అంబటి గారు మాట్లాడేది? పోలీసుల మీద విచ్చలు పెడతానంగా మీరు అంటే వాళ్ళందరూ మళ్ళీ మీరు కూర్చొని పోలీసులు అందరూ ఖండించాలంట కొమ్మినేని పైన పెట్టిన కేసుకి. మాట్లాడుకుంటే సంఘాల గురించి మాట్లాడాలంట. నువ్వు మాట్లాడితే బాధితుల తరపున నువ్వు కూడా మాట్లాడరాదు? బాధితుల సంఘం ఎవరైతే ఉందో అది పెట్టుకుని దానికి నువ్వు కూర్చొని మాట్లాడు, తప్పే ఉంది అంబటి గారు. నేను దాంట్లో మీరు కూడా మరి అంబటి గారు ఇదొక వీడియో, దానికి ఒక ఎనాలిసిస్. మీకు ఐపీసీ పట్టడం లేదు, సిఆర్పిసి పట్టడం లేదు, న్యాయస్థానాలు పట్టడం లేదు. ఒక కేసు తర్వాత ఇంకో కేసు పెడతారు, కుట్రపూరితంగా వ్యవహరిస్తారు. వీళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆ పోలీస్ సంఘం వారిని అడుగుతా ఉన్నా, అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎలా పెడతారు కొమ్మినేని శ్రీనివాస్ గారు? నాకు అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకుంటామంటే ఏం చేస్తారు? గుర్తుపెట్టుకుని ఏం చేస్తారు? పలక పుచ్చుకుని వాళ్ళ పేరు రాసుకుంటారా? మనకేమైనా అక్షరాభ్యాసం లేనాడమా? మన లాయర్ ఇక్కడ. గుర్తుపెట్టుకుని ఏం చేస్తారా? పేరుని 10 సార్లు నామజపం చేస్తారా? శ్రీరామ రామకోట ఇదేమన్నా చెప్పండి. ఏంటి గుర్తుపెట్టుకుంటాననేది? మనం 2000 మళ్ళీ ఎప్పుడండి మొన్న 24 ఎలక్షన్లు అయితే 29లో వచ్చే ఎలక్షన్లు మనం నుంచోవాలి, పార్టిసిపేట్ చేయాలి, గెలవాలి, గెలిచిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి. ఇది కదా గ్రజ్జీగా చెప్తున్నాం కదా. మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసా అంబటి? ఫ్రాంక్గా చెప్పిన ఒకటి, ఎవరన్నా కూడా బాబు మేము బాగా చేస్తాం, పనితీరు బాగుంటుంది, మాకు ఓట్లు ఏంటి అని అడగటం చూసా తప్ప నేను వచ్చాక నా కార్యకర్తలు నేను ఆపలేను, నేను వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటాం మీ పేర్లు, మేము మీ అంత చూస్తాం అన్నట్టు ఇస్తే జనాలు ఏదో ఈ బెదిరింపులు రోజు అలవాటు పడి బాబోయ్ వీళ్ళు వస్తే ఇంకెంత రప్పరప్ప జరుగుతుంది ఓట్లేయడం మానేస్తారే బాబు. ఇది నెగిటివ్ క్యాంపెయిన్. ప్రజాసేవకుల్లాగా ఇలాంటి క్యాంపెయిన్లు చేసుకోకూడదు. అసలు మీకు ఈ ఐడియా ఇస్తున్నాడు ఎవరు? హూ ఈస్ ద మ్యాన్ బిహైండ్ దిస్ ఐడియాస్? నాకు అర్థం కావట్లా. అంబటి ఇప్పుడు సీరియస్లీ అంబటి గారు మొన్న పేరిందని వచ్చి రప్పరప్ప చేయాలి, చీకట్లో కనుగొట్టాలి, ఇలాంటివన్నీ చెప్పి వెళ్ళిపోయాడు. జనాలు చూసేవాళ్ళు ఓట్లు ఎలా భరిస్తాయి ఇలాంటివి చూస్తుంటే? సింపతి ఎక్కడ గెయిన్ అవుద్ది మీ పార్టీకి? అసలు మీ స్ట్రాటజిస్ట్ ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ ఈ స్ట్రాటజిస్ట్ ఎవరినో తీసి పక్కన పడేయాలండి ఖచ్చితంగా. ఏం స్ట్రాటజీలు నేర్పిస్తున్నారండి మీ అందరికీ? అస్సలు ఏమన్నా సింపథైజింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు ఇదంతా చాలదన్నట్టు పోలీసులకి వెళ్ళకటం మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళు సీరియస్గా వీడియో రిలీజ్ చేసి మళ్ళీ ఉతికారనుకోండి, ఎవరు బాధ్యులు? మన పరువు ఎక్కడ పోతుంది? జనాలందరూ పోలీసుల మీద అడ్మినిస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటాయి, పోలీసుల మీద 4-5 సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. మన పరిస్థితి ఏంటప్పుడు? యాత్ర 3 తీయాలి మీద అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా. కారు యాక్సిడెంట్ లో సింగర్ చనిపోతే ఎవరు కారు కింద పడ్డాడో కూడా తెలియకోకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మంత్రుల మీద కేసు ఎలా పెడతారని అడుగుతా ఉన్నా. పోలీసు ఏంటి అంబటి గారు మీరు మరీ చెప్తారు? హ్యూమన్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ కారు నడిపినోడికి లేదు కాదా? అతని కారు కింద ఒకడు పడితే పర్యటన ఆపేసి నా కారు కింద ఒక అతను పడ్డాడు, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ సరెండర్ అవటం బేసిక్ విలువలు లేని కారు డ్రైవరు. దాంట్లో ఒక విగ్రహావిష్కరణే ముఖ్యం నాకు, కారు కింద ఒకడు పడ్డాడని కూడా ఆకుండా వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ హెడ్, దాని వెనకమాల కూర్చున్న పేరిన్నాని విడుదల రజని, మీరందరూ నైతిక విలువలు పాటించకుండా పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మిస్టేక్ అయితే దాని గురించి
గురించి మాట్లాడతారు తప్ప సర్వసాధారణమైన నార్మల్గా వెళ్ళే ఒక సిటిజన్ కూడా అతని కారు కింద కుక్క వెన్న కూడా ఆపి పక్కకు పెడతారు బాడీని. ఇంకా విజ్ఞత ఎక్కువైంది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి బై మిస్టేక్ నేనే కుక్క పైన కారు ఎక్కించానండి అని చెప్తారు. ఒక యానిమల్ పట్లే క్రూయాలిటీ ఇంత సీరియస్గా వెళ్తుంటే మనిషికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడా? బై మిస్టేక్ జరిగిందని చెప్పి సరెండర్ అవ్వరా డ్రైవరు? మీరు మళ్ళీ మాట్లాడుతున్నారా? ఏంటిది? నీకు అన్నీ తప్పే అంబటి. రైట్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా తప్పే, రాంగ్ ఇన్ఫర్మేషన్ పొరపాటుగా చెప్పారన్నా తప్పే, బ్యారిగేట్లు పెట్టినా తప్పే, పోలీస్ నిబంధనలు పెట్టినా తప్పే, నీకు ఏది చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి సేఫ్టీకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మ్యాంగో యార్డ్లో దిగమని రోడ్డు మీద అవతలకి వెళ్ళిన పోలీసులు కార్లో కూర్చో డైరెక్ట్గా మ్యాంగో యార్డ్కి వెళ్ళని చెప్పినా తప్పే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అందరూ ఏదో కుట్ర జరుగుతుందని చెప్పినా తప్పే. నీకు అన్నీ తప్పే. అధికారుల్ని లేదా ఆ సంఘాలని చెప్పండి దీనికి సమాధానం. మీరు ఏ రాజకీయ నాయకులు అంటే తమాషాగా ఉన్నారనుకుంటున్నారా మీరు? మీ సంఘాలు మీకుంటే మా రాజకీయ సంఘాలు మాకు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు దొన్నపోతు హీని అనగానే కట్టేయండి అని చంద్రబాబు చెప్పగానే పోలీస్ సంఘాలు వెళ్ళి మీటింగ్లు పెట్టి సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారు. ఈ సామెత ఎక్కడో విన్నానబ్బా. ఐ థింక్ ఈ వీడియోని నేను ఎగ్జాక్ట్ 2 minutes రెజ్యూమ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ దున్నపోతు కాన్సెప్ట్ మీకంటే ఒకళ్ళు బాగా చెప్పారు, నేను వినిపిస్తాను. అమ్మటి గారు, నేను అంత టైం కూడా తీసుకోలేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చింది. థ్యాంక్స్ టు ఇంటర్నెట్. థ్యాంక్ యూ. నేను మీ ఫాలోవర్ని, ఫ్యాన్ని, దీన్ని బట్టి నా అర్థం అవ్వాలి. మీ హెడ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీరు దున్నపోటు ఈనిందంటే మీరు ఫుల్గా కంప్లీట్ చేయలేరు. ఆయన ఎలా కంప్లీట్ చేశాడు అది కూడా చూద్దాం. దున్నపోతు ఈనిందనంటే దూడను కట్టేసేయండి సార్. దున్నపోతు ఏమైనా ఎలా భర్తీ ఇవ్వగలుగుతుంది? దున్నపోతు ఏమైనా నేనేం చెప్తాను? ఇంకా పక్కన వాళ్ళు గేదె అంటారు, గేదె ఇంతే అంటారు, తర్వాత దున్నపోతు ఇంతే అంటారు, దున్నపోతు ఎలా భర్తిస్తుందని ఆయన అంటారు. మనకి సామెత అచ్చరాలేదు, ఇది వదిలేయాలి. ఎనీవేస్, ఇట్స్ అ వెరీ జోక్ థింగ్, నథింగ్ నెగిటివ్ అబౌట్ ఇట్. ఎనీవేస్, ఏంటి దున్నపోతు తింటే దూడని కట్టేయండి అన్నట్టు. అంబటి గారు మీరేమన్నారండి ఒకసారి? అనుకుంటున్నారా మీరు? మీ సంఘాలు మీకుంటే మా రాజకీయ సంఘాలు మాకు ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు దొన్నపోతు హీని అనగానే కట్టేయండి అని చంద్రబాబు చెప్పగానే పోలీస్ సంఘాలు వెళ్ళి మీటింగ్లు పెట్టి యూర్ రియలీ స్మార్ట్. ఏమి వినిందో మీరు చెప్పలేదు. దిస్ ఇస్ కాల్డ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అందుకనే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మనకి డౌట్ ఉన్న చోట ఇవేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు చూడండి. తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇది మీకు పర్ఫెక్ట్గా యాప్ట్గా ఉంటుంది. ఇలా చేస్తే ఏమవుద్ది? మాట తడబడి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు, కానీ తడబడకుండా ఇంత క్లియర్గా అది ఇలా వెళ్ళిపోతారు చూడండి, మనకు పూర్తి సామెత తెలియకుండా. దట్స్ వై ఐఎమ్ యువర్ ఫ్యాన్. గాట్ ఇట్? ఎనీవేస్, ఏంటమ్మా ఇప్పుడు వీళ్ళు చెప్పిన టాపిక్ ఏంటి? మీ సంఘాలు మీకుంటే రాజకీయ సంఘాలు మాకుంటాయి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు దున్నపోతు తింటే ఏదో కట్టేస్తారేంటి? ఇది కదా మీ పాయింట్. రాజకీయ సంఘాలు ఉంటే పోలీస్ సంఘాలు ఏం చేస్తాయి? ఫర్ దట్ మ్యాటర్ ఏ రాజకీయ సంఘమైనా పోలీస్ వ్యవస్థలు విచ్ఛిన్నం చేస్తాయా? ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాయా? పిఎస్ఐ రాంజనేయుల పరిస్థితి చూస్తున్నారుగా ఎవరన్నా, విశాల్ గుండి పరిస్థితి చూస్తున్నారు కదా, కాంతి రాణా తాత పరిస్థితి చూస్తున్నారు కదా అందరూ. చూసిన తర్వాత కూడా ఇంకా మిస్టేక్స్ చేస్తారా? లాస్ట్ టైం ఏ దున్నపోతు తినిందని చెప్పి ఏది కట్టేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి కట్టేశారా? చెప్పండి. 53 రోజులు జైల్లో పెడితేనే కదా మనకి ఈ పరిస్థితి వచ్చింది. ఏమి ఈనింది అప్పుడు? తొందరగా తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలన్నారు. చెప్పాలి కదా. అప్పుడు పొలిటికల్ సంఘాలు ఉండకూడదు. ఇప్పుడు పొలిటికల్ సంఘాలు పుట్టుకొచ్చేస్తాయి. ఎలా వస్తాయి? అది నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ మనం చెప్పేసుకుంటూ ఉంటాం. సమావేశాలు పెట్టి మాట్లాడతారు. ఈ రెండింటికి సమాధానం చెప్పండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇది చట్టబద్ధమైన పరిపాలన అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా రౌడీ షీట్ పెడతా అనొచ్చు ఐపీఎస్ ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి గారి సమావేశానికి జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతా అనొచ్చా? ఏమండి, మేము అనకూడదా? అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి సెక్యూరిటీ ఎక్కువ ఇవ్వాలని మీరే అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఎక్కువ ఇచ్చారు, జనాలు ఎందుకు రానివ్వరని మీరే అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రో పార్టీ ఇవ్వలేదని మీరే అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి బ్యారికేడ్లు ఎందుకు పెట్టారు, ఎత్తిపడండి రెండు అని చెప్పి అనేది మీరే అనొచ్చు.
నా 500 మందికి పర్మిషన్ ఇస్తే ఎక్కువ వేషాలేసి ఎవరైనా జనాల్ని పోగేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణహాని తీసుకొస్తే రౌడీ షీట్ పెడతామన్నారు. ఏంటండి మీ ప్రాబ్లము? జగన్ని కాపాడుతున్నా కూడా ప్రాబ్లంగా ఉందా? అంత ప్రేమ మీకు ఒలికిపోయి ఉంటే మీరే ఓపెన్ చేసేవాళ్ళు. ఎవరు రాకండి, జగన్ గారు వెళ్ళి మామిడి రైతులతో మాట్లాడతారు, తోతాపురి మామిడికాయల గురించి మాట్లాడతారు అని చెప్పి పంపించి ఉండాల్సింది. వాళ్ళు బయటకు వస్తేనే మాస్ సమూహం, ఇలా బయటకు వస్తే అలా వచ్చేస్తారు. సర్వీస్ రోడ్ ఎందుకు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? నాకు చెప్పండి ముందు. స్ట్రైట్ రోడ్ ఎందుకు తీసుకోవాలా? అసలు మార్కెట్ యార్డ్కి డైరెక్ట్గా ఎందుకు దిగలా? ఏంది కథ దీని వెనకమాల? నిన్న ప్రెస్ మీట్లో వాచ్ కూడా ఉంది, మొన్నే మార్కెట్ యార్డ్కి వాచ్ లేదు. అందరు నన్ను అన్నారు, ఎవరన్నా అబ్జర్వ్ చేస్తే బేసిక్గా ఏమాత్రం నమ్మరా జగన్మోహన్ రెడ్డి గారు జనాల్ని అనిపించదా? మేము అనకూడదు అంటున్నా. ఏమన్నా ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నావా? మేము ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావా? కాకి బట్టలు వేసుకుని ఉద్యోగాలు చేస్తూ తుపాకులు తీసుకుని మీకు చట్టాన్ని మీ చేతుల్లో కాపాడండిరా బాబు అని మీ చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ వెళ్తే మేము రౌడీ షీట్లు పెడతాం. కాపాడండిరా, ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి జనాల భవిష్యత్ అందరూ పెడితే జత్వాన్ని నేర్పిస్తావా? ఏమి జత్వాన్ని నేర్పిస్తావా? మాట్లాడవే దీని గురించి? కాపాడండి అని చెప్పి బాధ్యత ఇస్తే ఇదా మీరు చేసేది? జీతాలు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు ఆ రోజు? ఏమి చంద్రబాబు నాయుడు గారి పైన జరిగిందేంటి? ఏమి బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, ఇలాంటి వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వర, సారీ నాకు మిస్టేక్ అవుతుంది, వీళ్ళందరినీ ఆ రోజు జైల్లో పెట్టించకుండా కాపాడింది ఏమి? ఎవరు జీతాలు ఇచ్చారు ఆ రోజు? ఏమి మాటలు రావా దీనికి? ఏంటి అంబటి గారు, మామిడికాయ ఆటలో ఏం జరగకూడదని చెప్పి చూశారు కదా మన ఫ్యాన్స్ ఎలా ఉన్నారో మొన్న. ఇటు ఊపిరి సలపనట్టు ఫ్యాన్స్ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఇటు పెట్టుకోవాలి. ఏంటి పరిస్థితి? దారుణం అయిపోతుంది. ఆయన ప్రాణం మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ అంటారు ఇంకొక వారం రోజుల్లో, ఇంకొక 5 రోజుల్లో ఆ లిక్కర్ కుంభకోణంలో మహామేత అనేవాడు ఎవడైతే ఉన్నాడో, పేరు ఇప్పుడు దాకా బయట రాలేదు, అరెస్ట్ చేస్తారని. జగన్మోహన్ రెడ్డి గారు తెలియద్దా ఆయన హయాంలో ఆ మేతగాడు ఎవడో? ఆ మేతగాడు వెనకమాల నుంచి ఆయన పోరాడద్దా, పోని న్యాయంగా లేదు అన్యాయంగా ఉంది కేసు అని చెప్పి ఆయన కావాలి మాకు. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి మీరు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అనొచ్చా? ఏమండి, రౌడీ షీట్ పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంది. రౌడీ షీట్ పెట్టాలి అంటే రౌడీ షీట్ ఉన్న వాళ్ళు మాత్రం మనం పరామర్శించచ్చే, పర్ఫెక్ట్గా వెళ్ళి పరామర్శించవచ్చు. పోనీ ఆ పరామర్శించిన వాళ్ళందరూ మన సింపథైజర్లా మనం వెళ్ళిపోయి ఎక్స్రేలు ఇవన్నీ చూపించాం కదా, అవి చూపించినప్పుడు పోనీ వాళ్ళ రౌడీ షీట్లు ఎప్పుడు ఓపెన్ అయినాయి? మీ హయాంలోనే, వేరే వాళ్ళ హయాంలో కూడా కాదు, గ్రజ్జీగా పెట్టారంటానికి. మీ హయాంలోనే వాళ్ళకి రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి. వాళ్ళని పరామర్శించవచ్చు రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని. కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎవరెక్కడ నలిపేస్తారంటే భయంతో మేము తీసుకొచ్చి ప్రభుత్వం ఈరోజు 500 మంది కంటే ఎవరు రాకూడదు, జమాలు పోగేసిన వాళ్ళపైన రౌడీ షీట్ పెడతామని బెదిరిస్తే తప్పు వచ్చేసింది. ఏమప్పా? వాడు హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండాలి, గ్రేవ్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉండాలి, అప్పుడు నువ్వు పెట్టాలి. అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నువ్వు నోటీస్ ఇచ్చావు, ఏమని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు వెళ్ళడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీరు జనాన్ని సమీకరించడానికి వీల్లేదు అని నువ్వు నాకు నోటీస్ ఇచ్చావు. నేను ఆ నోటీసును ధిక్కరించి జనాన్ని సమీకరించాను, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళాను. నా మీద ఏం కేసు పెడతా? రాజద్రోహం కేసు పెట్టలేమో, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఇంత బహిరంగంగా నేను ఇచ్చిందాన్ని ధిక్కరించాను, నేను వెళ్ళాను, నేను ఏం చేశాను. ఏం చేస్తారు మీరంటండి? ఏం చేస్తారు? తూరు పెట్టుందో నాకు తెలియదు. తిరిగి దండం పెట్టాలి. పోలీసులు వాళ్ళ చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని కాపాడ్డాను కాబట్టి పోలీసులు మరి జగన్మోహన్ రెడ్డిని మొన్నారు కదా, కూర్చో కారులో కూర్చో, నువ్వు బయటకు రావడానికి వెళ్ళేదని అలా చేయాల్సి వస్తుంది. ఎందుకు మనకి పరువు తక్కువ పనులు? పోలీసులకు ఫుల్ పవర్ ఇస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు కదా. నేనైనా మీరైనా ఎవరైనా నార్మల్ సిటిజన్సే. ప్రజాసేవ కోసం ఇంత 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 సీన్లో అవసరమా? నార్మల్గా వెళ్తే అవ్వదా? రప్పరప్ప తప్ప ప్రజాసేవ జరగదా? అంబటి మీకు తెలుసండి ఇదంతా. తెలిసినా మీరు ఇలా చేస్తూ ఉంటే ఎలాగండి? అంబటి గారు, ఐఎమ్ టాకింగ్ వెరీ పాయింట్ టు పాయింట్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆంక్షలు పెట్టిన తర్వాత ఆంక్షలను ఉల్లంఘిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారన్న మీ ప్రశ్న. యూ బీయింగ్ అ పొలిటీషియన్ మళ్ళీ ఇంకోసారి కంటెస్ట్ చేసేది ఆంక్షలు ఉల్లంఘిస్తే ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అడిగితే రెస్పెక్ట్ ఏంటి సొసైటీలో? రెస్పెక్ట్ ఏంటప్పా? నువ్వు జరా చూసుకొని మాట్లాడాలి కదా ఇట్లాంటి యూస్ఫోన్ కబుర్లు చెప్పినప్పుడు. ఏంది ఇదంతా? ఆ నోటీసులు ఉన్న వాటిని ధిక్కరించావు కాబట్టి చట్ట ప్రకారం ఆ కేసు పెట్టు. రౌడీ షీట్ పెడతావా?
ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరైతే రౌడీ షీట్ పెట్టవచ్చు, కానీ మీరు మాత్రం మాఫియాలాగా రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు అంటే తప్ప అంటాం. 1కి 100 సార్లు అంటాం. పోలీసులు కొంతమంది విచ్చలవిడిగా రౌడీల్లాగా తెలుగుదేశం గుండాల్లాగా వ్యవహరిస్తున్నారు అంట. మళ్ళా అంటారు. ఈ రోజు కూడా జనాలు అంటారు, ఏమండి అనరా పిఎస్ఆర్ ఆంజనేయులు వెనకేసుకొస్తున్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇంత వాళ్ళ కొడుకు సంబంధం చూస్తున్నారు, వాళ్ళ ఆవిడ ఇంట్లో మర్యాదగా ఉన్నారు. తప్పేం లేదండి, స్త్రీలందరూ మర్యాద పూర్వకమైన వాళ్ళే, ఆ మాటను ఎవరు ఖండించరు. వాళ్ళ పిల్లలు సంబంధాలు చూసుకున్నారు, ఈ టైంలో నేను అరెస్ట్ చేయడం లోపల పెట్టడం వెనకేసుకొచ్చింది ఎందుకు అంటారు జనాలందరూ. రఘురామకృష్ణ గారి తీసుకెళ్ళి కొట్టినప్పుడు అంటారు జనాలందరూ, ఇలా ఎందుకు కొట్టించారని చెప్పి. మన ప్రభుత్వం మీద ఇలా అంటాం బట్టే కదా 11కి వచ్చాం. ఇంకెన్ని అనిపించుకోవాలి మనం. సార్లు అంట ఇది జరుగుతున్నటువంటి సత్యం, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి సత్యం. ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీ ఇంకొక విషయం చెప్తా, రిమాండ్కి పంపే ముందు కొట్టారు సోషల్ మీడియా వర్కర్స్ ని, కోర్టులో కూడా సాక్ష్యం ఇచ్చారు, మమ్మల్ని కొట్టారు అండి. ఇది కోర్టు వారు కూడా నోట్ చేసుకున్నారు. ఎన్ని వదిలిపెడతాం అనుకోకండి. పైగా ఇంకొకటి, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేయడానికి వీలేదని చెప్పారు. చట్టం చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. రీసెంట్ గా సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏ కేసైనా పెట్టండి, తప్పులేదు. 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడానికి లేదు, 41 నోటీస్ ఇవ్వాలని చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? ఓ పని చేయండి, ప్రభుత్వం చాలా కాస్ట్లీ అడ్వకేట్స్ని ఎంగేజ్ చేసుకుంటున్నట్టు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనమాట. ఈ లిక్కర్ గురించి మాట్లాడుతున్న ప్రెస్ మీట్, గివ్ మీ సమ్ మనీ, ఐ నీడ్ మనీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రన్ ద పార్టీ అని చెప్పి ఆయన అన్నారు. సో ఆయన అన్నట్టు మీరు కూడా గివ్ మీ సమ్ ప్రొఫెషనల్ మనీ, కొంచెం లీగల్ హెల్ప్, ఎందుకంటే పార్టీ నడపడానికి డబ్బులు లేవంటారు కాబట్టి ఆయన మీరు ఈ లీగల్ ప్రాసెస్ అందరికీ కాస్ట్లీ అడ్వకేట్స్ లైక్ సిద్ధార్థ్ లుద్రా ఇలాంటి వాళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ హైర్ చేసుకున్నట్టు సోషల్ మీడియా వర్కర్స్ని రిమైండ్ తీసుకెళ్లి ముందు కొట్టారు అని చెప్పిన వాస్తవం నిజమైతే జడ్జి గారు నోట్ తీసుకుంటే కనుక మీరు దానిపైన కేసు ప్రొసీడ్ అయ్యి మాట్లాడాలి. ఇలా బయట మాట్లాడితే ఎవడేం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారప్ప నీకు వచ్చి అలా చూడడం తప్ప. సినిమా చూపించి వెళ్ళిపోతే ఎలా? ఫలితం కావాలి దేనికైనా. పిండితే సారం రావాలి. సారం రాని పళ్ళు పిండితే ఉపయోగం ఏంటి మనకి? ఏం ఉండదు, కోర్టులు తీర్చుకుంటాయి అవన్నీ. అండ్ 7 years కంటే బిలో ఉన్నాళ్ళు అన్నిటిని నోటీసులు ఇవ్వాలి తప్ప తీసుకోకూడదు, అరెస్ట్ చేయకూడదు. అంటే ఇలా అరెస్ట్ చేస్తున్నారు. పోనీ ద పార్టీ ఈజ్ రన్నింగ్ ఇన్ డెఫిషియెంట్ బడ్జెట్స్, డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర, పాపం ఏంటో పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. తాడేపల్లి ప్యాలెస్లో ఉంటుంది జగన్ దగ్గరికి, పార్టీ నడపడానికి డబ్బులు లేవు. ఏ జిల్లాకు ఆ జిల్లా పార్టీ కార్యాలయం ఉంటుంది, జగన్ దగ్గర డబ్బులు ఉండవు. ఏంటో మరి పరిస్థితి చూస్తుంటే నాకైతే అర్థం కావట్లేదు. పెద్ద మీడియా ఛానల్ ఉంటుంది, ఒక ప్రింట్ వ్యవస్థ ఉంటుంది, సాక్షి లాంటిది, జగన్ దగ్గర డబ్బులు లేవు పార్టీ నడపడానికి. మనం కాస్ట్లీ అడ్వకేట్ని హైర్ చేసుకోకపోతే అంబేద్కర్ మీరే సోమోటోకి తీసుకుని మీరే ఫ్రీగా ఈ చారిటీకి చేసుకుని, వై డోంట్ యూ బీ ద లాయర్ ఫర్ ఇట్? సీరియస్లీ మీరే వెళ్ళి ఇలా 7 years బిలో ఉన్న క్రైమ్కి తీసుకొచ్చేసి ఇలా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, ఇలా పెడుతున్నారు అంటే ఇష్యూ మీద మీరే ఫైట్ చేస్తే మనకు కాస్ట్లీ మెథడ్గా ఉంటుంది కదా. కాస్ట్లీ అడ్వకేట్స్ దగ్గర వెళ్తాం, టాలెంట్ ఉన్న అడ్వకేట్ మీలాంటి లోకల్ నుంచి ఈరోజు నుంచి స్వరం అయిపోతే అయిపోయాయి. ఎనీవేస్ ఈయన ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మాకు తెలుసు, మాకు రాజకీయం తెలుసు, మేము మంత్రులను చేశాం, మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులం. మేము రౌడీ షీటర్లం కాదు, మరొకరం కాదు, సంఘ విద్రోహ శక్తులం కాదు. అంత మాట గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కంక్లూజన్ స్టిక్కర్ అనుకుంటే ఈరోజు దాకా మనం చూస్తే అదృష్టం దొరకలేదు. సో ఆయన సంఘ విద్రోహ శక్తి కాదు, ఆయన చాలా మర్యాదస్తుడు. ఆయన మంత్రిగా చేశారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన పొలిటీషియన్, ఆయన లాయర్, ఆయన యూట్యూబర్, ఆయన ఉద్రేకపూరితమైన మాట్లాడే వ్యక్తి, ఆయన ఇన్ఛార్జ్ కూడా. ఓకే, అంబేద్కర్ అన్ని కవర్ చేశారు నాకు తెలిసి. I think all this please. Very jovial person and sportive person also above all. అంబేద్కర్ ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మనం ఇన్ని గురించి మాట్లాడుతున్నాం. మనం మినిస్టర్ చేసినప్పుడు పోలమేమి అర్థం కాలేదు. మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మహిళల పట్ల ఎక్కడ సేఫ్టీ కూడా ఇవ్వలేకపోయాం. రెండోది పోలవరం హైట్ని కూడా నిన్న మీరు లేపారు కాబట్టి 41 కుసించుకుపోయి చాలు, మునిగి ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు మీరు డబ్బులు ఇవ్వలేవు అని చెప్పి ఉన్న ప్రభుత్వం అది. అరే అసలు ఇంత అప్పుల పాలు రాష్ట్రం ఎందుకు చేస్తున్నావు జగన్, నువ్వు తీసుకెళ్ళి ఇంకా బెటర్గా పరిపాలించని చెప్పే ఓపిక లేదు. 3 రాజధానుల్లో ఏ రాజధాని జగన్ అని అడిగే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడుని ఎందుకు ఇంత అరెస్ట్ చేపిస్తున్నారు? 53 or 54 లిస్ట్లో ఉన్న పర్సన్కి FIR కాపీ లేకుండా ఒక ఎక్స్ సీఎం 3 times సీఎంగా ఉన్న వ్యక్తిని, నాట్ ఈవెన్ 1 time, not even like OTP, not 1 time politician,
3 times ఉన్న సీఎం 40 years పైన ఉన్న పొలిటికల్ హిస్టరీ ఉన్న పర్సన్ ఇలానే అరెస్ట్ చేసేదని కూడా ఆపలేదు. జత్వాని దాకా మీరు ఎందుకు వెళ్తారు కానీ వదిలేయండి అవన్నీ. అండ్ అమరావతి రైతుల పట్ల కూడా నుంచోలేవు నువ్వు. ఈ రోజు నీ గురించి వచ్చి కోమినేని శ్రీనివాసరావు నవ్విన దానికి, దాని తర్వాత పోలీసులు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారని దానికి మీ సోషల్ మీడియా యాక్టివిస్టుల కోసం ఎవరు నుంచుంటారు? ఎవరు నుంచోరు. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, నువ్వు పోరాడు వెళ్ళి, న్యాయం గెలుస్తేమో చూసి ఆనందిస్తాం. గెలిస్తే న్యాయం, ఎప్పటికంటే న్యాయం గెలవాలి, అంబటి గెలవాలి. ఇదే నా సూచన. థ్యాంక్ యూ.